అరరే బంగారు తల్లి పతి బొచ్చమ్మ
గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరు
గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా మంగాలమ్మ సల్లంగా చూడమ్మా అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మొదల నాదాలు డమ్మటమ్మటమ్మటమ్మంటూ తరువులయ్యంగా గుమ 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 అగరు బతుల చూపంలే పంట బంగారు తల్లి పతి పదమ్మ బల్లెము శూలము పట్టినవమ్మ గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా హే పుట్టల్లోన పుట్టిన తల్లి చెట్టు కింద కొలువైన దేవి పుట్టింటికి నువ్వే రాగా పట్టం కట్టెదమే నీకు బోనం ఎత్తెదమే పట్టం కట్టెదమే నీకు బోనం ఎత్తెదమే అగరే పసుపు కుంకలు నీకే పట్టు చీర రైకలు నీకే బెల్లము శాఖలు పోసి మొక్కులు మొక్కేమే నువ్వే తిక్కని అంటామే మొక్కులు మొక్కేమే నువ్వే తిక్కని అంటామే అమ్మా పుట్టల్లోన పుట్టిన తల్లి చెట్టు కింద కొలువైన దేవి పుట్టింటికి నువ్వే రాగా పట్టం కట్టెదమే నీకే బోనం ఎత్తెదమే పసుపు కుంకలు నీకే పట్టు చీర రైకలు నీకే బెల్లము శాఖలు పోసి మొక్కులు మొక్కేమే నువ్వే తిక్కని అంటామే అమ్మా నీకే నైవేద్యం మా జన్మ నీకే ఆరాధ్యం ఇక అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాలు తొలి బోనం మంత్రి తలసానితో పాటు ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఏటా బోనం పెట్టేటటువంటి వాళ్ళంతా కూడా పూజారులు వీళ్ళంతా కూడా ఉదయమే పూజలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం మొదలైంది. ఉదయం 3 గంటల నుంచే భక్తులంతా కూడా క్యూ లైన్లలో నిల్చున్నారు. వాళ్ళంతా తమకు కావాల్సినటువంటి అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ఏదైతే అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ప్రతి ఏటా ఏ విధంగానైతే జరుగుతుందో ఆషాఢ మాసంలో ముందుగా గోల్కొండ బోనాలు జరుగుతాయి హైదరాబాద్లో. ఆ తర్వాత రెండో వారం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి క్యూ లైన్లలో నిల్చున్నారు. దీనికోసం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు దేవాదాయ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ నుంచి అటు బాటా సెంటర్ వరకు, మరోవైపు రాంగోపాల్పుర పోలీస్ స్టేషన్ వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నారు. అయితే అమ్మవారి దర్శనమే మాకు ముఖ్యము, దర్శనం చేసుకోవడానికే మేమంతా కూడా ఇక్కడికి వచ్చాము ఉదయం నుంచి. అంటే సికింద్రాబాద్ అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడైతే మొదటి నుంచి అంటే ఉజ్జయిని నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు, అందుకోసమే ఆషాఢ మాసంలో అటు వేప చెట్లు కావచ్చు, ఇటు పూలు పండ్లతో ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు జరుగుతుంటాయి. అంతేకాదు తెలంగాణ బోనానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ బోనం సమర్పించాలి అమ్మవారికి అంటూ ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి జనమే కాదు, మొత్తం ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడం అన్నట్లుగా ఉంటుంది. చూడొచ్చు, మహిళలు ఉదయమే వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు అమ్మవారి దర్శనం కోసం. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
మేము కళాశిగూడ నుంచి వచ్చాం. ప్రతి ఏటా వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం. 20 years నుంచి ఇక్కడికి వస్తుంటాం. అంటే ఏంటి మీకు నమ్మకం ఏంటి ఇక్కడ అమ్మవారు? మాకు నమ్మకమే. ఏం కోరుకుంటారు? ఏంటి బోనం ప్రత్యేకత ఏంటి? మీరు బోనం ఎట్లా తయారు చేస్తుంటారు? మేము బోనం చెయ్యం కానీ మామూలుగా దర్శనానికి వస్తాం. దర్శనంతో మా బాబు పుట్టిండు మాకు. అది అమ్మవారి సిస్టమ్ మంచిగా ఉంది సార్, సిస్టమ్ మంచిగా ఉంది. కానీ వెనక దర్శనం చేసుకున్నాక బ్యాక్ సైడ్ లైన్లు సరిగా లేవు సార్. రామ్ గోపాల్ పిఎస్ నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అది కొద్దిగా సవరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అది వేరేం లేదు సార్. చూడొచ్చు భక్తులంతా కూడా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అన్ని కూడా, అంటే ఉదయం పూజ మొదలైంది కదా, ఎన్నింటికి ప్రారంభమైంది, పూజలో ఎవరెవరు పాల్గొన్నారు అవన్నీ కూడా మీరు ఉదయం ఉన్నారు కదా? పొద్దున 4 o'clock స్టార్ట్ అయిందండి. పొద్దున్న నుంచి పొద్దున 2:30 నుంచి పబ్లిక్ ఉండే ఉన్నది. వాళ్ళందరినీ ఇక్కడ లైన్లో నిలబెట్టిన తర్వాత 4 o'clock నుంచి దర్శనం మొదలైంది. ఇప్పటివరకు అయితే ఏ ఆటంకం లేకుండా బాగా నడుస్తున్నదండి. ఇక మన విఐపి తాకట్టు జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కానీ బోనాలకు ప్రత్యేకంగా బోనాలు తీసుకుపోయే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏ మాత్రం ఆటంకం కాకుండా లైన్ చాలా ఫాస్ట్గా పోబోతున్నది. ఈ విఐపి పాసులు కూడా బిఫోర్ 9 వరకు ఈ లైన్ అంతా వెళ్ళిపోవాలని ఉన్నది. ఇది కూడా జరుగుతుంది మంచిగా. ఈసారి తెలంగాణలో ప్రత్యేకంగా సికింద్రాబాద్ అమ్మవారికి బంగారు బోనం కూడా సమర్పించనున్నారు. దాని గురించి ఎప్పుడు వస్తున్నారు? ఎంపీ కవిత గారు ఇట్లాంటి విశేషాలు ఏంటి? మా మంత్రి గారు తలసాని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 8 గంటలకు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందని చెప్పన్నారు. ఎంపీ కవిత గారు బంగారు బోనం ఎత్తుకొని రావడం జరుగుతుంది. ఇది మా సికింద్రాబాద్లో చాలా మంచిగా ఒక చారిత్రాత్మకమైన ఇది అండి. ఎందుకంటే బంగారు బోనము తొలిసారిగా సికింద్రాబాద్ ఉజ్జాని మహంకాళి మాతకి వేయడం అనేది నిజంగా మా యొక్క ఈ సికింద్రాబాద్ వాసులు కానీ తెలంగాణ రాష్ట్ర మొత్తం భక్తులందరికీ అదృష్టంగా భావిస్తున్నామండి. చూడొచ్చు ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి బంగారు బోనాన్ని కూడా సమర్పించబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విశిష్టతను అందరూ పంచుకోవాలి, ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా విఐపీల కోసం ప్రత్యేకమైనటువంటి లైన్లు పెట్టారు. బోనాలు ఎత్తుకొని లోపలికి వచ్చే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్, లైన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి పోలీసుల బందోబస్తుకు సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఖచ్చితంగా ఐడి కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ జోన్లోకి అలౌ చేస్తారు, ఇతరులను ఎవరిని కూడా అలౌ చేయరు. మిగతా భక్తులంతా కూడా బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బారికేడ్స్ నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఏదైతే బాటా నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాంగోపాల్పురం పోలీస్ స్టేషన్ వరకు నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు బోనం ఎత్తుకున్నటువంటి అమ్మలంతా కూడా ఇక్కడ నిల్చున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, బోనం ప్రత్యేకత ఏంటి? బోనాన్ని మీరు ఎలా తయారు చేస్తున్నారు? బోనం అంటే మేము ఎప్పుడు ప్రతిసారి వస్తాం, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామండి. కానీ మాకు చాలా మంచిగా అవుతుంది. మేము అందుకే అమ్మవారిని నమ్ముకున్నాం కాబట్టి మాకు అన్నీ మంచిగా అవుతున్నాయి. మేమంతా అందుకనే మంచిగా సంవత్సరం మంచిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా వెళ్తున్నాం. కానీ ఈసారి మట్టు చాలా బాగా జరుగుతుంది దర్శనము. ఏ అరుపులు గోళలు లేకుండా నిమ్మలంగా వెళ్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, బోనం ఎత్తుకున్నారు, బోనం ఏ విధంగా తయారు చేస్తారు? బోనం తయారు చేయడం అంటే ఇప్పుడు అమ్మవారికి నచ్చినవి అన్నీ బెల్లం అన్నం, పెరుగు అవన్నీతో తయారు చేస్తారు, శాఖతో తయారు చేస్తారు. మీరు అంటే ప్రతి ఏటా ఇక్కడ దర్శనం కోసం? మాది ఇక్కడే. మేము ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇక్కడికి వస్తాము. ఎంత రష్ ఉన్నా ఏది ఉన్నా అమ్మవారిని దర్శించుకోవడం ఇలా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. ఏంటి మీకు నమ్మకం ఏంటి అసలు? నమ్మకము అంటే ఇంకా అమ్మవారు మమ్మల్ని అలా చూస్తుంది కాబట్టి ఇంకా అలా నమ్ముతాము. అంటే చుట్టాలు వీళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చేస్తారా? మీరు పక్కనే టెంపుల్కి దగ్గరలో ఉంటామంటున్నారు కదా, ఈ పండగ కోసం ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా మంది మా చుట్టాలందరూ వస్తారు. మేము చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. ఈ విధంగా బోనాలను ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారాలు చేసి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. అసలు బోనాలను ఎలా చూడొచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారాలు, అమ్మవారికి నచ్చిన విధంగా బోనం తయారు చేయడం, బోనం పైన దీపం పెట్టుకొని ఆ దీపాన్ని అమ్మవారి రూపంలో చూసుకుంటూ వీళ్ళంతా ముందుకు పోతున్నారు. వేప కొమ్మలు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారాలతో అందరూ కూడా వాళ్ళు బోనాన్ని చేతబుని అంటే ప్రత్యేకంగా మొక్కుకుంటారు. అమ్మవారు మాకు ఈ కోరిక తీర్చండి, ఈసారి
బోనం చేస్తామని మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇక జంట నగరాల్లో ఉన్నటువంటి జనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేందుకు ఎన్ని గంటలైనా సరే క్యూ లైన్లలో నిల్చుంటారు, బోనం సమర్పిస్తారు అమ్మవారికి. ఆ తర్వాతే ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దీక్షతో ఇక్కడికి చేరుకుంటారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుస్తుంది ఎలా జరుపుకుంటున్నారమ్మా బోనాలు. ఈ బోనాల పండుగ ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటేనే ఒక ప్రాచీన కాలమైన ఒక ప్రఖ్యాతమైన మందిరము. ఇది గత చాలా సంవత్సరాల పురాతనమైన మందిరం అంటే ఈ సికింద్రాబాద్ మందిరమే. అందరికీ అమ్మవారి చాలా మనకు పవర్ఫుల్, మరియు అమ్మవారికి మొక్కుకున్న కోరికలన్నీ తీరుతాయని అందుకే ఇంత పొద్దున 5 గంటల నుంచే ఈ పబ్లిక్ ఈ జనసందడి అమ్మవారికి మొక్కుకున్న మొక్కులన్నీ తీరి భక్తులు ఎల్లవేళలా చక్కగా అమ్మవారి ఈ మన్ననలు ఉండి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, అమ్మవారు చల్లగా చూసి అమ్మవారి భక్తులను అమ్మవారి దీవెనలు ఉండాలని ఇంత అమ్మవారి ఆమె చల్లని తల్లి అమ్మవారు ఇక్కడ మన ఈ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి మందిరం అంటేనే మొత్తం మన ఈ తెలంగాణ స్టేట్లోనే ఇది ఒక ప్రఖ్యాతమైన మందిరము. అందులో హైదరాబాద్లో ఈ మహంకాళి బోనాలు వస్తున్నాయంటే ఒక నెల ముందు నుంచే చాలా విశేషంగా ఒక పెద్ద పండగగా భావిస్తారు. ఈ రోజు కోసం భక్తులందరూ ఒక సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటారు. ఈరోజు చాలా ముఖ్యంగా చాలా అపురూపంగా చేసుకునే పండగ. చాలామంది భక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి నమ్మకాన్ని ఏ విధంగా చెప్తున్నారో మనం చూడొచ్చు. బోనం తయారు చేశారు, బోనాన్ని ప్రత్యేకంగా అలంకరించుకోవడం, వేప కొమ్మలు కావచ్చు, పూలు, మరోవైపు బొట్లు అవన్నీ చేసి అటు నీళ్లు తీసుకురావడం, దాంతోపాటు బోనంలో ప్రత్యేకంగా బెల్లంతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అంతేకాదు ప్రత్యేకంగా అంటే కొత్తగా పెళ్లి చేసుకుని తమ ఇళ్లలోకి వచ్చినటువంటి వాళ్ళతో బోనం ఎత్తిస్తారు. వాళ్ళ అత్తలు వాళ్ళ చుట్టాలంతా కూడా దగ్గర ఉండి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి విధానం ఉంటుంది. ఈ విధంగా అంటే తెలంగాణలో జరుపుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగను ప్రత్యేకంగా జరుపుకునేందుకు స్త్రీలు మాత్రం అంటే ఇది ఒకవైపు అందరూ వచ్చి దర్శనం చేసుకున్నప్పటికీ స్త్రీలలో ఒక ప్రత్యేకత, వాళ్ళే ఒక అమ్మవారి రూపంలో తయారవడం, అమ్మవారికి మేమే అన్నట్లుగా వాళ్ళు అర్పించుకోవడానికి ఏదైతే బోనాన్ని ప్రత్యేకంగా నియమనిష్టలతో ఏదైతే మొదటి నుంచి సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా అయితే బోనం తయారు చేస్తారో ఆ విధంగా బోనాన్ని తయారు చేసుకుని అమ్మవారి స్మరణతో వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. చెప్పండి అమ్మా, మీరు ఆ బోనాన్ని ఎలా తయారు చేస్తారు? చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు బోనాన్ని? మేడం చూడొచ్చు అంటే వాళ్ళు భక్తి శ్రద్ధలతో మేమంతా కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక ఓన్లీ వాళ్ళలో కనిపించేది భక్తి మాత్రమే. మాకు ఇక వేరే ఆలోచన అంటూ లేదు, ముందు అమ్మవారిని దర్శించుకోవాలంటూ వాళ్ళంతా ముందుకొస్తున్నారు. ఎంతోమంది పెద్దలు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఈ బోనాల పండుగను చూస్తుంటారు. చెప్పండి అమ్మా, ఎలా జరుపుకుంటున్నారు ఈసారి మహంకాళి అమ్మవారి బోనాలు? మేము మహంకాళమ్మ పండుగ రోజు ఆమె కొంగు బంగారం మహంకాళమ్మ ఏం మొక్కుతే అది మంచిగా జరుగుతుంది. అమ్మవారు మేము ఎంత కష్టమైనా కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మేము మాట్లాడతాము, ఈ దేవుని దర్శనం చేసుకుంటాం, మేము మొక్కులు తీర్చుకుంటాము. అమ్మవారు మాకు మంచిగా సంతోషంగా చూస్తుంది. బోనం చేస్తారు, అమ్మవారికి ప్రత్యేకంగా అర్పిస్తారు. ఏమేమి పెడుతుంటారు బోనంలో? బోనంలో మేము పాలు, బెల్లము, అన్నము, పెరుగు ఇవన్నీ మేము ఎక్కిస్తుంటున్నాం. ఈ విధంగా మహిళలు మాత్రం తమకు ప్రత్యేకంగా కావాల్సినటువంటి బోనాన్ని తయారు చేసుకుంటాము, ఏదైతే అమ్మవారికి నచ్చింది అని చెప్తుంటారు. ఒక పెద్ద ఆవిడ తను బోనం ఎత్తుకొని వెళ్తున్నారు. బోనాన్ని ఎలా తయారు చేశారు? బోనంలో అమ్మవారికి ఏమేమి సమర్పిస్తున్నారు? బోనం అన్నము వండుతాం పచ్చగా, అది పచ్చగూర, పచ్చి పులుసు తీసుకెళ్తాము అంతే. కానీ ఇక్కడ వచ్చినాక జర ఇబ్బంది అవుతుందండి. బోనాలకు ముందు మంచిగా ఇడుస్తుండే కదా, ఇప్పుడు చాలా ఇదైపోతుంది, కష్టం అవుతుంది. ఎటువంటి కష్టాలు?
బోనం రాగానే వదిలేస్తాడు ఫస్ట్. ఇప్పుడు లేదు, అంతా లైనే, బోనాలలో అందరినీ లైనే. ఎలా ఉండాలనుకుంటున్నారు? లేదు, బోనాలని వదిలేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు అందరు ఇళ్ళనే లైన్లు ఉండే వారికి ఇవన్నీ జర ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఇబ్బందులను కూడా చెప్తున్నారు. అమ్మవారికి బోనాన్ని తీసుకొని వస్తున్నాము, బోనాన్ని తీసుకొని వచ్చేటప్పుడు లైన్లలో ఎక్కువసేపు నిల్చోవడం కొంత కష్టంగా ఉంటుంది. అంతేకాదు పూర్తిగా నియమ నిష్టలతో ఉపవాసంతో మహిళలంతా ఈ బోనాన్ని తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఖచ్చితంగా కొంత ఫ్రీగా తొందరగా వెళ్ళిపోవాలని వాళ్ళకు ఫీలింగ్ ఉంది. కానీ అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, అటు విఐపీలకు సంబంధించినటువంటి హడావిడి, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి హడావిడి నేపథ్యంలో కొంత ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలిచుని అమ్మవారిని దర్శించుకోక తప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళలు ప్రత్యేకంగా మాకు కావాల్సినటువంటి లైన్లు కొంచెం పెంచితే బాగుంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో చెప్పండి అమ్మా, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము కీసరగుట్ట నుండి వచ్చినాము. ఇక్కడ అమ్మవారు చాలా అనుకున్న కోరికలు నెరవేరుస్తూ కొన్ని గత సంవత్సరాలుగా ఎంతో కాలంగా అమ్మవారు ఇక్కడ నిలిచిపోయిన అన్న సత్యము, జగమెరిగిన సత్యం ఇది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తన కోరికలను నెరవేర్చుకుంటూ ప్రతి అమ్మవారు మొక్కులను నెరవేరుస్తూ అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నము, పాలు, పెరుగు, బెల్లము నైవేద్యాలు పెడుతూ కొబ్బరికాయలతో అమ్మవారిని చాలా సత్యమైన తల్లిగా కొలుస్తూ మాంకాలమ్మ అమ్మవారిని గత మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వెలిసినదో తెలియని అమ్మవారిని చాలా మహత్యంగా కొలుసుకుంటూ ప్రతి ఒక్క భక్తుల అమ్మవారు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా అమ్మవారంటే తమకున్నటువంటి భక్తి శ్రద్ధలను ఏ విధంగా మహిళలు వివరిస్తున్నారో చూడొచ్చు. అంతేకాదు బోనం తీసుకొని ఉదయాన్నే ఈ లైన్లలోకి వచ్చి నిల్చున్నారంటే వాళ్ళకున్నటువంటి భక్తి చెప్పొచ్చు. ఒకసారి పిల్ల పాపలతో వాళ్ళకున్నటువంటి బంధువులందరినీ కూడా పిలుచుకోవడం, వాళ్ళంతా కలిసి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం? కీసరగుట్ట నుండి, కీసర మండల ప్రెసిడెంట్ నేను. అంతకుముందు కూడా మా అక్క వాళ్ళు ఉంటారు ఇక్కడ. ప్రతి ఇయర్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కాబట్టి అదే ఆనవాయితీ కూడా 3 గంటల రాత్రి లేచి మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అమ్మవారిని దర్శించుకోనికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంది ఏదైనా కంపల్సరీ జరుగుతుంది కాబట్టి నమ్మకంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మనం ఎటువంటి మొక్కులు మొక్కుకుంటారు? మామూలుగా మీరు మహిళలే ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడము, మహిళలు ప్రత్యేకంగా అమ్మవారి రూపంలోనే మీరు ఈరోజు ప్రత్యేకంగా తయారై కూడా వస్తుంటారు. మరి ఎటువంటి మొక్కులు ఉంటాయి? మామూలుగా బోనాలు అంటేనే ఆడపడుచులకు అమ్మగారింటికి అంటే ఏ పండుగలు వాళ్ళ వేసుకుంటారు. బోనం అన్నప్పుడు ఆడపడుచు కంపల్సరీ వచ్చి బోనం ఎత్తుకున్నప్పుడే మనకి ఇంట్లో ఒక దేవతగా పూజిస్తారు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కావడము, సంతానం లేని వారికి, ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు రైతులందరూ కూడా పాడి పంటలతో పచ్చగా ఉన్నప్పుడే అమ్మవారికి బాగుంటుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు మొక్కోవడానికే ప్రజలందరూ, నేను ఒక మండల ప్రెసిడెంట్గా కోరుకుంటా, నా మండల ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటా కాబట్టి అంత దూరమైన వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. ఇది మొత్తానికి మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద జరుగుతున్నటువంటి బోనాల పండుగ విశేషాలు. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎంతసేపు అయినా సరే లైన్లలో నిలబడతాము, ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్తామని చెప్పి అంటున్నారు. ఎవరి పర్సన్ యాదగిరితో రాజు.